హాయ్ అండి. ఎ వెరీ వార్మ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా? స్ట్రెస్ని మనం రాకుండా ఏం చేయాలి? ఒకవేళ స్ట్రెస్గా అవుతున్నాము అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకొని స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలి? సో ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే నవ్వేడేస్ అండి, చిల్డ్రన్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వాళ్ళ వరకు కూడా, యంగ్స్టర్స్కి, ఉమెన్స్కి, మెన్స్కి అందరికీ కూడా స్ట్రెస్ అనేది ఈ గెటింగ్ టెన్స్ అనమాట. గెటింగ్ టెన్స్ అనేది ఎప్పుడైతే ఎక్కువైపోతుందో అది మనకు స్ట్రెస్ని ఇస్తుంది, చాలా స్ట్రెస్ని ఇస్తుంది. సో నో నీడ్ టు స్ట్రెస్, ఇన్ఫ్యాక్ట్ నో నీడ్ టు టెన్స్ అండి. ఎక్కువగా ప్రతి విషయానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చిన్న విషయాన్ని మనం భూతద్దంలో పెట్టి పెద్దగా మనం థింక్ చేయొద్దు అనమాట. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బీ టేక్ ఇట్ ఈజీ పాలసీ ఉండాలి. కొన్నింటిని వదిలేయాలి, జస్ట్ లీవ్ ఇట్, జస్ట్ లెట్ ఇట్ గో. మనకు ఏ థింగ్స్ గురించి మనం ఎక్కువగా ఆలోచించి డీప్గా థింక్ చేసి చూడండి, ఎంతోమంది మ్యారేజ్ గురించి, జాబ్ గురించి, మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ప్రాపర్టీస్ విషయంలో ప్రాబ్లమ్స్ అండ్ లవ్ ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ ఆలోచించి డీప్గా థింక్ చేసి ఏంటి ఇలా అని డీప్ థింకింగ్ వల్ల ఇట్ లీడ్స్ టు డిప్రెషన్ సమ్ టైమ్స్. ఒక లోన్లీనెస్ ఫీలింగ్ కూడా సమ్ టైమ్స్ వీ కెన్ ఫేస్. సో మెనీ సింగిల్స్ కానీ, ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి కానీ, పేరెంట్స్ అందరూ స్ట్రెస్ అవుతున్నారు. దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో డెడ్ లైన్స్ ఉండడము, జాబ్ టెన్షన్స్, ఆల్వేస్ ఏదో ఒక పని చేయాలి, ఆ పని పూర్తి చేయడంలో, డబ్బు ఎర్నింగ్ చేయడంలో, మనీ ఎర్నింగ్, ఫ్యామిలీ చూసుకోవడం, లైఫ్ ఇలానే కంప్లీట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ గొడవలు, ఈగోస్, ఇంకా చెప్పాలంటే జెలస్, వేరే వాళ్ళ మీద జెలస్, అది అసలు హ్యాపీనెస్సే ఇవ్వవండి ఇలాంటివన్నీ. ఇలా ఉంటే మనం ఎప్పుడు వెన్ వీ కెన్ లివ్, మనం ఎప్పుడు జీవిస్తాం హ్యాపీగా మనకు నచ్చినట్టు? వీ కెన్ థింక్ అగెయిన్. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి? సో టేక్ ఎ బ్రేక్. చూడండి, కిడ్స్ అయితే మనకు మార్క్స్ విషయంలో పేరెంట్స్ పుషింగ్ వల్ల కానీ, టీచర్స్ పుషింగ్ వల్ల కానీ, చదవండి ఈ స్టడీస్ వల్ల చాలామంది స్టూడెంట్స్, చాలామంది పిల్లలు టెన్స్ అయ్యి ఒత్తిడికి గురవుతున్నారండి. సో నో మోర్ టెన్షన్ అండి. ఎక్కువ టెన్షన్ అవ్వకండి. అంటే నేను అందంగా లేను, వీళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగున్నారు, హెయిర్ ఫాల్, నెక్స్ట్ పింపుల్స్, ఫ్యాట్, ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్కి కూడా ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్ అండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోపం అనేది ఉంటుంది. సో వీటిని కూడా డీప్గా థింక్ చేసి బాధపడి ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో ప్లీజ్ డోంట్ ఫీల్ లైక్ దట్ అండి. ఇట్స్ జస్ట్ కామన్, జస్ట్ కామన్ అండి. టిప్స్ ఫాలో అవ్వడం కానీ, ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అన్న దాని గురించి థింక్ చేసి సాల్వ్ చేసుకోవాలి. నో నీడ్ డీప్ థింకింగ్ అండ్ స్ట్రెస్ అండ్ టెన్షన్. ఓకే. ఇంకా ఎంతోమంది స్టూడెంట్స్, టీనేజర్స్కి అందరూ ఉంటారు కదా, అడల్ట్స్ అయినా సరే, వాళ్ళు టాలెంట్స్ని, స్కిల్స్ని ఎర్న్ చేసుకోవాలి, పాజిటివ్ చేసుకోవాలి. అప్పుడు మనం ఒక జాబ్లో ఎంటర్ అయినా వీ కెన్ మేనేజ్. లేకపోతే మనము స్ట్రెస్ మేనేజ్ గురించి తెలుసుకోవాల్సి వస్తుంది అగైన్. సో పాజిటివ్ స్కిల్స్ అండి. ఫస్ట్ మనకు ఎలాంటి ఎబిలిటీస్ ఉన్నాయి, ఒక జాబ్లో ఎంటర్ అయ్యే ముందే మనకు కావాల్సిన ఎబిలిటీస్ని, స్కిల్స్ని మనం సంపాదించుకోవాలి. చిన్నప్పటి నుంచి మనము ఎన్నో ఇయర్స్ స్కూల్స్, కాలేజెస్ కంప్లీట్ చేసాము. ఒక 1.5 year 2 years పట్టే స్కిల్స్ని మనం నేర్చుకోలేమా? కంపల్సరీ, డెఫినెట్లీ ఎవ్రీ వన్ కెన్ లెర్న్ అండి ఈజీలీ. మీకు కావాల్సిందంతా, దీనికి కావాల్సిందంతా జస్ట్ ఫోకస్ అండి. టెన్షన్ అవ్వకూడదు అనమాట. అంటే టెన్షన్ ఈజ్ ద పాయిజన్ ఆఫ్ అంబిషన్. సో నో మోర్ టెన్షన్, హ్యావ్ ఫుల్ అటెన్షన్ ఆన్ యువర్ అంబిషన్. ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్, ఎవ్రీ వన్ ఈజ్ టాలెంటెడ్, అంటే స్ట్రెస్ వల్ల, టెన్షన్ వల్ల మన ఎమోషన్స్ మనల్ని కంట్రోల్ చేయొద్దండి. ఇప్పుడు ఎంతో టెన్షన్లో ఉండి నీ మీద అరిచాను, ఎంతో టెన్షన్లో ఉండి నిన్ను తిట్టేశాను. కిడ్స్ని కూడా సమ్ టైమ్స్, పిల్లల్ని కూడా తిడుతుంటారు. అంత ఎమోషన్స్ ఎందుకండి? మనం ఏం చేసినా ఫ్యామిలీ కోసమే కదా, మన పిల్లల కోసమే కదా. అట్లాంటప్పుడు ఈ స్ట్రెస్, టెన్షన్ వల్ల వాళ్ళనే మనము తిట్టడము, వాళ్ళతోనే మనం హార్ష్గా బిహేవ్ చేస్తే ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. అంటే స్ట్రెస్ అనేది మన ఎమోషన్స్ని కంట్రోల్ చేయొద్దు అనమాట. గర్ల్స్ కానీ, ఉమెన్స్ అయితే సెన్సిటివ్గా ఉంటారండి. అమ్మాయిలు చాలామంది ఎంత చిన్న విషయాలకు, చిన్న మాటలకు ఎక్కువ ఫీల్ అవుతుంటారు. అది తెలిసి కూడా ఎంతోమంది క్రిటిసైజ్ చేస్తుంటారు కావాలని. సో అలాంటి వాళ్ళకి డోంట్ క్రిటిసైజ్ అండి, ప్లీజ్ డోంట్ క్రిటిసైజ్ అదర్స్. అది చాలా పెయిన్ని ఇస్తుంది. చూడండి, ఉమెన్స్ ఫ్యామిలీని చూసుకుంటారు, పిల్లల్ని, కిడ్స్ని చూసుకోవాలి, ఎల్డర్స్, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని, కుకింగ్,
మార్నింగ్, నైట్, ఈవినింగ్ 3 టైమ్స్ కూడా ఫ్రెష్గా కుక్ చేస్తుంటారు వాళ్ళు. జాబ్ చూసుకోవాలి. మెనీ ఉమెన్స్ ఆర్ ఇంటూ జాబ్స్ నవేడేస్ అండి. మేనేజింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ నాట్ సో ఈజీ. మల్టీ టాస్కింగ్ ఎబిలిటీ అనమాట అది. సో ఉమెన్స్ నుంచి కూడా ఎంతోమంది ఎంతో నేర్చుకోవచ్చండి. డోంట్ బీ నెగిటివ్ అండి. స్ట్రెస్ని మనం నెగిటివ్ వేలో చూడొద్దు. బీ పాజిటివ్. ఎక్కువ టెన్షన్ అవుతున్నాం. స్ట్రెస్ దేనికి కారణం అవుతుంది? మనం దేనివల్ల ఎక్కువ టెన్షన్ అవుతున్నాము, వాటి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించుకోవాలి ఫస్ట్ థింగ్. అంటే ఎప్పటికప్పుడు స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతూ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్, ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, వాటిని ఈవెన్ టీవీ కూడా రీఛార్జ్ చేయకపోతే మళ్ళీ రాదు. సో ఎప్పటికప్పుడు మనం కూడా బూస్టప్ అవ్వాలి. ఐఎమ్ టెలింగ్ జస్ట్ ఎగ్జాంపుల్. ఎప్పటికప్పుడు మనం బూస్టప్ అవ్వాలి అనమాట. రిలాక్సేషన్, రిలీఫ్ని పొందాలి. ఆ టెన్షన్ని అలానే మోస్తూ వెళ్ళొద్దు అనమాట. సో ఏ వేస్ ఉన్నాయి మనకు? చాలా వేస్ ఉన్నాయండి. పిల్లలతో ఫస్ట్ థింగ్ అండి, స్పెండింగ్ విత్ కిడ్స్. పిల్లలతో స్పెండ్ చేయడం గ్రేట్ రిలాక్సేషన్ అండి. అది మనకు వచ్చే రిలాక్సేషన్ అనేది ఫ్రమ్ ఇన్సైడ్ హార్ట్ నుంచి ఒక గ్రేట్ రిలీఫ్ వస్తుంది. ఇట్స్ లైక్ ఏ గుడ్ మెడిసిన్ అండి, డెఫినెట్లీ. సో స్పెండ్ విత్ కిడ్స్ అండి. పిల్లలతో స్పెండ్ చేయండి, చిన్నపిల్లలతో. మంచిగా వాళ్ళకు బాగుంటుంది, మీకు బాగుంటుంది. స్పెండ్ విత్ గ్రాండ్ పేరెంట్స్. వాళ్ళ నుంచి గ్రాండ్ పేరెంట్స్తో స్పెండ్ చేయడం అనేది అది చాలా ఇంపార్టెంట్ థింగ్ కూడా. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు షేర్ చేసుకుంటారు మీతో. అప్పుడు వేరే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుంచి కూడా మీరు సంథింగ్ నేర్చుకోవచ్చు. ఎల్డర్తో స్పెండ్ చేయడం వల్ల బోత్ ఆర్ గెటింగ్ బెనిఫిట్. వాళ్ళకు బోరింగ్గా ఉంటుంది మాట్లాడక చేయక. ఎవ్వరు వాళ్ళైతే ఈ మొబైల్స్ ఇలాంటి గ్యాడ్జెట్స్ని యూస్ చేయరు మోస్ట్లీ. గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళకు పీపుల్తో స్పెండ్ చేయాలి, చిల్డ్రన్స్తో స్పెండ్ చేయాలి, వాళ్ళ పిల్లలతో వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి అని ఉంటుంది. సో దాన్ని కూడా మీరు స్పెండింగ్ విత్ గ్రాండ్ పేరెంట్స్ అండి. సో స్పెండింగ్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, టూర్స్కి వెళ్ళడము, ట్రావెల్స్కి వెళ్ళడము. సో ఇదంతా ఎప్పుడు పాసిబుల్ అండి? జస్ట్ టేక్ ఎ బ్రేక్. మీకు స్ట్రెస్ కానీ, టెన్షన్ కానీ, పని ఒత్తిడి కానీ ఎక్కువ అవుతుంది అనుకోండి, టేక్ ఏ స్మాల్ బ్రేక్. స్ట్రెస్ ఎక్కువగా ఉంది, టేక్ ఏ బిగ్ బ్రేక్. మీరు 2 months బ్రేక్ తీసుకుంటారా, 6 months తీసుకుంటారా, 1 year తీసుకుంటారా, మీ ఇష్టం. బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు టేక్ ఎ బ్రేక్. బ్రేక్ తీసుకొని అండ్ మళ్ళీ మనము ఎప్పుడైతే మళ్ళీ ఆఫ్టర్ బ్రేక్ వెన్ వీ ఎంటర్ ఇన్ వర్క్ ఫోర్స్, మనము బిఫోర్ ఏవైతే మనకు థింగ్స్ మనల్ని స్ట్రెస్ చేశాయో అవి మనకి ఇప్పుడు చాలా ఈజీగా అనిపించాలన్నమాట. అంటే అట్లాంటి ఎబిలిటీస్ని, అట్లాంటి సామర్థ్యాన్ని అండ్ అట్లాంటి స్ట్రాంగ్నెస్ని మీరు సంపాదించాలండి డెఫినెట్గా. అంటే బీయింగ్ స్ట్రాంగ్, మీరు స్ట్రాంగ్ అయిపోవాలి. అంటే దేనివల్ల స్ట్రెస్ అవుతున్నాం? ఇన్సల్టా, ఇన్సెక్యూర్నెస్సా, లోన్లీనెస్సా, పెయినా, హెల్తా, మనీ ప్రాబ్లమ్సా, డిప్రెషనా? సో వాట్ ఈజ్ థింగ్ మనకు స్ట్రెస్నిచ్చేది ఏది? సో దానివల్ల వీటన్నింటి వల్ల మనము మనిషి వీటన్నింటి వల్ల ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. అంటే జీవితంలో మనకు తగిలిన ఎదురు దెబ్బల నుంచి మనం నేర్చుకోవాలి, స్ట్రాంగ్ అయిపోవాలి మెంటలీ, ఫిజికలీ అండ్ ఆల్సో వైజ్గా అవ్వాలి, ఇంటెలిజెంట్గా అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం గ్రో అయినట్టు కంప్లీట్గా. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో వాటికి సంబంధించినవి ఏమైనా థింగ్స్ ఉన్నా మీరు నేర్చుకోండి. సో మనీ వల్ల ఏమైనా ఉన్నాయా మీకు? సో మనీని సేవ్ చేసుకోండి. సేవ్ మనీ. ఒకవేళ మనము అన్హెల్దీగా ఉన్నామా, ఫ్యాట్గా ఉన్నామా, యూ కెన్ గెట్ ఫిట్గా ఉండడం కూడా ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్, తెలుసా? సో మన స్ట్రెస్ అనేది మనకు వెల్నెస్గా మారాలి. చాలామందికి ప్రాబ్లమ్స్ అనమాట. ఎక్కువ హార్డ్ వర్క్ చేసి ఫిజికలీ పెయిన్స్ రావడం కానీ, బాడీ పెయిన్స్ కానీ. సో వీటన్నింటికి కాస్త రిలాక్సేషన్ తీసుకోవాలి మీరు. యోగా చేయడం కానీ, ఎక్సర్సైజెస్ చేయడం కానీ, స్పాస్కి వెళ్ళడం కానీ. ప్రాబ్లమ్స్ అనమాట. ఎక్కువ హార్డ్ వర్క్ చేసి ఫిజికలీ పెయిన్స్ రావడం కానీ, బాడీ పెయిన్స్ కానీ. సో వీటన్నింటికి కాస్త రిలాక్సేషన్ తీసుకోవాలి మీరు. యోగా చేయడం కానీ, ఎక్సర్సైజెస్ చేయడం కానీ, స్పాస్కి వెళ్ళడం కానీ. హాబీస్ని డెవలప్ చేసుకోవాలి. డాన్సింగ్, ప్లేయింగ్ సాంగ్స్, ఈటింగ్, సింగింగ్, కుకింగ్, యోగా, సైక్లింగ్ అండ్ స్విమ్మింగ్, వాకింగ్. చాలా వేస్ ఉన్నాయి మనము చేయాలి, కానీ ఎన్నో వేస్ ఉన్నాయి. సో మీకు నచ్చింది చేసుకొని మీ హాబీస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. హాబీస్ ఫాలో అవుతే కూడా మనము సైక్లింగ్ చేస్తే ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తుంది, డ్యాన్స్ చేస్తే స్ట్రెస్ రిలీఫ్ అవుతాము ఫిజికలీ. సో ఈ యొక్క గేమ్స్ ఆడుతుంటారు చాలామంది, షటిల్ ఆడడం కానీ, ఫుట్బాల్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఫిజికల్ యాక్టివిటీస్ అనేది కిడ్స్కి మాత్రమే కాదండి, ఎల్డర్స్కి కూడా, అంటే అడల్ట్స్కి కూడా చాలా ఇంపార్టెంట్.
వాకింగ్ ఆల్సో వెరీ గుడ్ రెమెడీ. సో కంపెనీస్ చాలామంది జాబ్లో కూడా టెన్షన్ అవుతుంటారండి. సో కంపెనీస్ అనేవి మనకు మెనీ కంపెనీస్ అని ఇన్స్టిట్యూట్స్ కానీ మనకి జాబ్ ఇస్తారు కదా, జాబ్లో కూడా ఎంతోమంది టెన్స్ అండ్ ఇన్సెక్యూర్ అవుతుంటారు. సో కంపెనీస్ ఆఫరింగ్ యూ బికాస్ ఆఫ్ యువర్ ఎబిలిటీ. మీకు ఎబిలిటీ ఉంది, మీకు టాలెంట్ ఉంది, స్కిల్స్ ఉన్నాయి, మీరు వర్క్ చేస్తున్నారు. మోర్ ఓవర్ మీరు ఎన్నో గంటలు పని చేస్తేనే దే ఆర్ పేయింగ్ ఫర్ ఇట్. సో దీని గురించి మీరు జాబ్లో మీరు టెన్షన్ అవ్వకండి, స్ట్రెస్ అవ్వకండి. సో ఫైండ్ న్యూ జాబ్. ఇన్ఫ్యాక్ట్ అంటే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలాగా అంత స్ట్రెస్ అవుతున్నారు అంటే యూ హ్యావ్ టు ఫైండ్ న్యూ జాబ్. మీకు అంతకన్నా బెటర్ జాబ్, మంచి జాబ్ వస్తుంది. బికాజ్ యు ఆర్ టాలెంటెడ్, యు ఆర్ వెరీ స్కిల్డ్ అండ్ ఆల్సో యు ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ వర్క్ ఫోర్స్. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో బాస్ ఏమంటారో, వాళ్ళు ఏమంటారో, వీళ్ళు ఏమంటారో అని టెన్స్ అవ్వకండి. అలా టెన్స్ అయ్యి ఫియర్ అయ్యి అది మళ్ళీ స్ట్రెస్కి లీడ్ అయ్యి అనేక ప్రాబ్లమ్స్ అండి. అగైన్ కొన్నిసార్లు సమ్టైమ్స్ స్ట్రెస్ కాస్డ్ బై అవర్ థాట్స్. చిన్నగా ఉన్న ప్రాబ్లమ్ని కూడా మనం ఎక్కువగా ఊహించుకొని దాని గురించి కంటిన్యూగా థింక్ చేసి డేస్ మంత్స్ థింక్ చేసి దాన్ని బిగ్గా చేసుకోకండి. స్ట్రెస్ అనేది మన ఆలోచనల వల్ల కూడా కలుగుతుంది. సో సిచ్యుయేషన్స్ వల్ల కాదు అని తెలుసుకోవాలి. సో జస్ట్ రిలాక్స్ యువర్ సెల్ఫ్, బ్రీత్ అగైన్ అండ్ టేక్ ఏ డీప్ బ్రీత్స్ అండి. రిలాక్స్గా ఉండండి, స్లో డౌన్ అవ్వండి. సో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ దాకా ప్రతిదీ హరిగా టెన్షన్గా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ స్లో డౌన్, కామ్, రిలాక్స్ ఫర్ యువర్ సెల్ఫ్ అండి. సో జాబ్ పరంగా ఎందుకు మనము అంత స్ట్రెస్ తీసుకోకూడదు అంటే ఎక్కువసేపు మనము వర్క్ ఏరియాలోనే ఉంటాం, జాబ్ చేస్తాం ఎన్నో గంటలు. సో అన్ని గంటలు కూడా మనకు టెన్స్ అండ్ టెన్షన్ ఇట్లాంటి స్ట్రెస్ ఉంటే అది ఖచ్చితంగా హెల్త్కి మంచిది కాదు. అంటే మెనీ అవర్స్ వీఆర్ గెటింగ్ టెన్స్. మెయిన్ చిల్ అవ్వండి, బ్రేక్ తీసుకోండి, రిలాక్స్ అవ్వండి. అంటే బ్యాడ్ హ్యాబిట్స్ చూస్ చేసుకోవడం కాదు. సో ఎంజాయ్ యువర్ లైఫ్. బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల చాలామంది చిల్ అవుతుంటారు. అంటే కొంతమంది అలా చేయకండి, ఎందుకంటే గైడెన్స్ లేకపోవడము, అప్పటికప్పుడు చిల్ కావాలని, అప్పటికప్పుడు రిలాక్సేషన్, ఇమీడియట్ రిలాక్సేషన్ కోసము చాలామంది డ్రింకింగ్కి కానీ స్మోకింగ్కి కానీ. సో ఎంతోమంది ఇలాంటివి చేయకండి. గుడ్ హ్యాబిట్స్లోనే రియల్ హ్యాపీనెస్ దొరుకుతుంది. బ్యాడ్ హ్యాబిట్స్కి మనము అలవాటు పడిపోతే ఇట్స్ అగైన్ ఏ బిగ్ బ్యాడ్. సో మీరు గుడ్ హ్యాబిట్స్లో మంచి రిలాక్సేషన్ని వెతుక్కోవాలి. ఇన్ఫ్యాక్ట్ హ్యాబిచుయేట్ ఆల్ గుడ్ హ్యాబిట్స్. స్పెండింగ్ విత్ కిడ్స్, హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ గ్రేటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్. మీకు అందరికీ తెలిసిన ప్రోవర్బే. మనం ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల కూడా మనకు ఎంతో హ్యాపీనెస్ వస్తుంది. హెల్ప్ అంటే ఏవో పెద్దగా డబ్బులే హెల్ప్ చేయాలని కాదు, చిన్న చిన్న హెల్ప్స్ కూడా చేయొచ్చండి. లైక్ పెద్దవాళ్ళని వాకింగ్కి తీసుకెళ్ళడం కానీ, ఇంట్లో వైఫ్కి హెల్ప్ చేయడం కానీ, హస్బెండ్స్కి హెల్ప్ చేయడం కానీ, కిడ్స్ ఉంటారు వాళ్ళకు హోంవర్క్ చేయించడము, ఇలాంటివి కూడా ఒక కైండ్ ఆఫ్ హెల్ప్సే విచ్ గివ్స్ యూ హ్యాపీనెస్. అండ్ దీనివల్ల అందరూ బెనిఫిట్ అవుతారు, సాటిస్ఫై అవుతారు. స్లీపింగ్ అండి, 7 to 8 hours ఆఫ్ స్లీపింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని ఎంతోమంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు. సో స్ట్రెస్ ఫ్రీ లైఫ్గా ఉండండి. మన హెల్త్ కండిషన్ బాగుండాలి అంటే నిద్ర చాలా ముఖ్యమైనది. 7 నుంచి 8 గంటల నిద్ర చాలా అవసరం. సో స్లీప్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ బీ ప్రిజనర్ ఫర్ మనీ అండి. డోంట్ బీ లైక్ ఎ మషిన్ టు ఎర్న్ మనీ. సో ఎర్న్ యువర్ లాంగ్ లైఫ్. మీ లాంగ్ లైఫ్ని ఎర్న్ చేయాలి. పీస్ఫుల్ మైండ్ ఎంత ఉంటే అల్టిమేట్గా హ్యాపీ లైఫ్ వస్తుంది. అల్టిమేట్గా ఎక్కువ కాలం బతుకుతారంట. మా ఫాదర్ చెప్పేవారండి, పీస్ఫుల్ మైండ్తో ఉంటే లాంగ్ లైఫ్ ఉంటుందంట. చూడండి ఎంత ఇంపార్టెంట్ థింగ్. అందుకే అండి అప్పుడు కాలంలో మనకు 100 years 110 years కూడా బతికేవాళ్ళు. అంటే వాళ్ళు చాలా పీస్ఫుల్గా ఉండేవాళ్ళు. డైలీ వాళ్ళ వర్క్ ఏంటి అంత మాత్రమే. ప్రతిదాని గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచించి టెన్షన్ అయిపోయి చిన్న విషయాన్ని పెద్దగా ఆలోచించి, మరి ఎప్పుడు అలా ఆలోచిస్తాము? ఒక మనిషి ఎప్పుడు అలా ఆలోచిస్తారంటే టెన్షన్స్, అగైన్ ఎలోన్గా ఉండడము, వాటి గురించి ఆలోచించడము. లోన్లీనెస్ కూడా ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్ అండి. సో స్పెండ్ చేయండి ఫ్యామిలీతో, చిల్డ్రన్స్తో స్పెండ్ చేయండి. ఆటోమేటిక్గా టెన్షన్స్ అనేవి రిలాక్స్ అయిపోతాం. సో బీ అవేర్ ఆఫ్ ఇట్ అండి, ఆల్ ఆఫ్ యూ. చూడండి చాలామంది ప్రెషర్స్, ఫియర్స్, ట్రామాస్, ప్రాబ్లమ్స్, బ్రేక్డౌన్స్, వరీయింగ్స్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఫోబియాస్, ఫ్రస్ట్రేషన్, హార్మోనల్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్, హెల్త్ ఇష్యూస్, మెంటల్ ప్రాబ్లమ్స్,
failures, PCOD, diabetes, BP, many other unhappiness, problems, phobias, and last one అండి jealous is also a kind of a డిసీజ్ లాంటిదని చెప్పొచ్చండి. ఒక్కసారి జెలస్ గ్రో అయితే అది కంటిన్యూస్గా ఈ యాంగ్రీనెస్ కానీ ఈ జెలస్ కానీ కొన్ని మన ఆలోచనలు ఉంటాయి కదా, హేట్ చేయడం వేరే వాళ్ళకి పెయిన్ కలిగించేటట్టు క్రిటిసైజ్ మాటలు, సో ఇలాంటి వాటి వల్ల కూడా అగైన్ మనమే అన్హ్యాపీ అవుతాం తెలుసా. సో చాలామంది తెలియక కూడా చేస్తుంటారు. సో ఐఎమ్ టెల్లింగ్ అండి, తెలిసినా తెలియకపోయినా ఇలాంటివి ఏవైనా ఉంటే మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి. మనము అంటే హ్యూమన్లో వచ్చే న్యాచురల్ నేచర్సే, కానీ మంచి నేచర్స్ కూడా ఉన్నాయి కదా, అవి అలవాటు చేసుకోవాలి. ఎందుకు అంటే మన హెల్త్ కోసమే, మన హ్యాపీనెస్ కోసమే. ఒక గ్రేట్ థింగ్ అండి, మనీ డోంట్ గివ్స్ హ్యాపీనెస్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ వితౌట్ మనీ వీ కాంట్ బీ హ్యాపీ. మనీ లేకపోతే కూడా నథింగ్, హ్యాపీగా అసలు ఉండలేమండి రియలీ. మనీ, ఫర్ ఎగ్జాంపుల్ మన కిడ్ బర్త్డే ఉంది, ఇంట్లో ఒక న్యూ డ్రెస్ ఇవ్వడం కానీ, ఏవైనా గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, అలా మనము మన అఫెక్షన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. అంటే అవి చేయడానికి ఎంతో కొంత డబ్బు కావాలి కదా. సో వాట్ ఐ వాంట్ టు టెల్ ఈస్, మనం హ్యాపీగా ఉండడానికే డబ్బు సంపాదిస్తున్నామండి, కానీ డబ్బు సంపాదించడంలోనే మన హ్యాపీనెస్ని మనం కోల్పోవద్దు. వీ డోంట్ లాస్ అవర్ హ్యాపీనెస్ ఇన్ ద అర్నింగ్ ఆఫ్ మనీ. ఇంకొక థింగ్ ఏంటంటే, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందండి, షీ ఈజ్ 29 years, స్టిల్ మ్యారేజ్ కాలేదు, అండ్ తను ఫ్యాట్ అయిపోతుంది రోజు రోజుకు. షీ ఈజ్ ఇన్ జాబ్ యాక్చువల్లీ. సో తను హ్యాపీగానే ఉంది, కానీ ఈ చుట్టాలు, రిలేటివ్స్, అందరూ రిలేటివ్స్ అలా ఉండరు, కానీ కొంతమంది ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఇంట్లో వాళ్ళు కూడా అంటుంటారు మ్యారేజ్ గురించి కానీ, జాబ్ గురించి కానీ, తను ఫ్యాట్గా ఉందని, ఇలాంటి ఎన్నో ఇష్యూస్ అనమాట. హెయిర్ లేదని, పింపుల్స్ ఉన్నాయని. సో ఇలా మాట్లాడి వాళ్ళు ఇంట్లో అందరితో ఉన్న దే ఫీల్ లోన్లీ, దే ఫీల్ అంటే ఎవరితో స్పెండ్ చేయలేకపోతారనమాట ఇట్లాంటి క్రిటిసిజం వల్ల. అంటే తను ఏమన్నదంటే, స్ట్రెస్ అనేది మన ఫ్యాట్ని కరిగిస్తే, క్యాలరీస్ని కరిగిస్తే నేను ఒక సూపర్ మోడల్ని ఇన్ ద వరల్డ్ అని అంటుంది. అంటే చూడండి ఎంత స్ట్రెస్ అవుతుంది అన్నది ఐ అండర్స్టాండ్ అండి. రియల్లీ షీ ఈజ్ ఇన్ సో మచ్ పెయిన్. అంటే ఎవరికి చెప్పుకోలేక, ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పుకోలేక, లోపలనే బాధపడుతూ, టెన్స్ అవుతూ, అదంతా హెల్త్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది ఫర్దర్గా. సో బీ హ్యాపీ అండి, డోంట్ క్రిటిసైజ్ అండి. సో మనము తోటి వారిని అర్థం చేసుకోవాలి, ఇంకా ఎంకరేజ్ చేయాలి, మేమున్నామనే ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. మనకు నథింగ్ ఈజ్ పర్మనెంట్ అండి. సో మన లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అవి వెళ్ళిపోతాయండి, అలానే ఉంటాయని అనుకోవద్దండి. సో నథింగ్ ఈజ్ పర్మనెంట్. సో లెట్స్ ఆల్ బీ టుగెదర్ అండ్ బీ హ్యాపీ. చిన్నప్పుడే మనం నేర్చుకున్నాం కదా, యునైటీ ఈజ్ స్ట్రెంగ్త్ బట్ వీక్నెస్ ఈజ్ డెత్ అని. సో అందరం కలిసి ఉందాం, అప్పుడే మనకు హ్యాపీనెస్ అనేది సాధ్యం అవుతుంది. లెట్స్ ఆల్ బీ టుగెదర్ అండ్ హ్యాపీ. సో అగైన్ ఐఎమ్ టెల్లింగ్, లెట్స్ ఆల్ బీ టుగెదర్ అండ్ బీ హ్యాపీ. Actually, I would like to deliver so much content to you. I want to tell so much to you people. So give me some time and subscribe for more videos. If you like the video, please like it, share it, and subscribe for more videos. Thank you.